ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. నమస్తే. గత 2 నెలల నుంచి కూడా ఈ మంగ్లీ కేసు వివాదం అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఇప్పటికే చాలామంది అంటే 9 మంది చాలామంది బాధితులు ఉన్నారు. 100 మందికి పైగా బాధితులు ఉన్నారు అనేది తెలుస్తుంది. ఇప్పటికే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏదైతే మైక్రో ఫైనాన్స్కి సంబంధించి దీనిపైన మాట్లాడిన వాళ్ళకి అంటే మీడియా పర్సన్స్కి కానీ యూట్యూబర్స్ కానీ సోషల్ మీడియాలో ఈ కేసు పైన మాట్లాడిన వాళ్ళకి ఇటీవల కాలంలో నోటీసులు కూడా వచ్చినాయి. అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? నిజంగా ఆమె గతంలో సిపి సజ్జనార్ను కలిసింది, అప్పుడున్నటువంటి డీజీపీని కూడా కలిసింది. ఆ తర్వాత అసలు ఏం జరిగింది? హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయవాది సుబ్బు గారు ఉన్నారు మనతో పాటు. ఖచ్చితంగా ఈ కేసులో ఆయన చాలా కేసుల్లో బాధితుల పట్ల నిలబడ్డరు, న్యాయం చేసిరు. కానీ ఈ కేసులో దాదాపు ఇప్పుడు 2-3 నెలలు అవుతున్నట్టుంది. మరి ఇప్పటి వరకు మరి అది ముందుకు పోతుందా, వెనుకకు వస్తుందా, ఏంటి అని అడిగి తెలుసుకుందాం. ఏం జరుగుతుందని ఈ కేసులో అసలు? మొత్తాన్ని జరుగుతుందండి కేసు. ఇప్పుడు కోర్టు హాలిడేస్ ఉండటం వల్ల, అందులోనూ మీకు తెలుసు బండి సంజయ్ గారి కుమారుడు అతని పోక్సో కేసు వచ్చిన తర్వాత చాలా వరకు మీడియా అటెన్షన్ ఇటువైపుకు తిరిగింది. సో దాంట్లో ఏంటంటే ఇది అడుగును పడిపోయింది అంతే, తెరమరుగు కాలేదు, అడుగును పడింది అంతే. సో ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కోర్టు ఓపెన్ కావడంతో మంగ్లీ అండ్ టీమ్ అండ్ ఎవరైతే ఇందులో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది, ఎఫ్ఐఆర్లు చేయించడం కూడా జరుగుతుంది. అయితే ప్రధానంగా వస్తున్నటువంటి అంటే జనాల్లో ఉన్నటువంటి అపోహ ఏమైందంటే అడ్వకేట్ సుబ్బు మాట్లాడలేదు, అడ్వకేట్ సుబ్బు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టట్లేదు, ఏ విషయంలో గురించి మాట్లాడలేదు, సో ఇది ఏమైంది, ఈ కేసు ఏమైందని చెప్పి ప్రజలందరూ కూడా అయోమయంలో ఉన్నారు. కాబట్టి సో నేను ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే అడ్వకేట్ సుబ్బు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు, నాకెవరు కూడా ఎటువంటి లంచం ఇవ్వలేదు, ఈ కేసు నేను వదిలిపెట్టలేదు, ఇది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం, ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగేంత వరకు అడ్వకేట్ సుబ్బు పోరాటం చేస్తూనే ఉంటాడు. ఇక ముందు కూడా బాధితులు ఈ కేసే కదా ఇంకో కేసుల్లో కూడా ఖచ్చితంగా బాధితులకు అండగా సుబ్బు ఉంటాడు. ఇటీవల కాలంలో కొంతమంది ఏదైతే మంగ్లీ కేసు పైన వాదించినటువంటి అంటే వాళ్ళకు బాధితులకు అండగా నిలిచినటువంటి కొంతమంది మరి కనుమరుగు అయిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళు ఏం చేశారు ఏందనేది పక్కన పెడితే మరి సుబ్బు కూడా ఆ స్టాండ్ ఏమన్నా తీసుకున్నానే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఆ స్టాండ్ తీసుకునే వాళ్ళు అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెడితే ఎందుకు పెడతాం, తమ్ముడు మిమ్మల్ని ఎందుకు పిలుస్తాం? సో ఆ స్టాండ్ అడ్వకేట్ సుబ్బు లేడు. ఇక్కడ అడ్వకేట్ సుబ్బు ఏ రాజకీయ స్వప్రయోజనం కోసం కానీ, ఏ వ్యక్తిగత స్వప్రయోజనం కోసం కానివ్వండి, స్వార్థం కోసం కానీ లేడు. సో కాబట్టి ఒక లైఫ్ సెటిల్మెంట్ ఆఫర్ ఇస్తేనే నేను వద్దనుకున్నా. సో అలాంటి నేను ఎందుకు కల్పిట్ అవుతాయి? సో కాబట్టి వాళ్ళ స్వప్రయోజనం అయి ఉండొచ్చు, ఎవరైతే ముందు ఉన్నారో ఇప్పుడు లేరో వాళ్ళ స్వప్రయోజనం కావచ్చు, వాళ్ళకి పేరు కోసం కావచ్చు, ఇంకా ప్రఖ్యాతల కోసం కావచ్చు, ఇంకా మంచి ఉండడం కోసం అయ్యి ఉండొచ్చు. కానీ అడ్వకేట్ సుబ్బు మీ అందరికీ తెలుసు, అడ్వకేట్ సుబ్బు గత 10 ఏళ్ళుగా ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వ్యక్తి, సామాజిక అంశాల గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, ప్రజా సమస్యల మీద పోరాడుతున్నటువంటి వ్యక్తి, అదేవిధంగా రూపాయి కూడా తీసుకోకుండా ఎంతోమందికి కేసులు చేసినటువంటి వ్యక్తి, మినిమం డబ్బులు పెట్టుకోగలిగే వాళ్ళ దగ్గర కన్సల్టేషన్ ఫీజు తీసుకొని వాళ్ళకి కేసులు చేస్తున్నటువంటి వ్యక్తి. సో కాబట్టి అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు కూడా స్టాండ్ బాధితుల వైపునే ఉంటుంది. మీరు కీలక ఆధారాలు నా దగ్గర ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. అసలు ఇప్పుడు ఈ 2 నెలల నుంచి కూడా మీరు ఏం ఆధారాలు సేకరించారు, బాధితులు ఏమంటున్నారు? అసలు చాలా ఆధారాలు ఉన్నాయండి. అవన్నీ కూడా ఏంటంటే మీడియాకి ఇస్తే అక్కడ కోర్టులో అది వీగిపోవడానికి అవకాశం ఉంది. దాన్ని వాళ్ళు అంటే కరెక్ట్ చేసుకొని దానికి అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా విషయాలు చాలా వరకు ఆధారాలు మీడియాకి ఇవ్వడం లేదు. సో చాలా వరకు ఆధారాలు ఉన్నాయి. మీరు చూసారు కదా వీడియోలు, ఫోటోలు, తర్వాత రకరకాల ఆడియోలు ఇవన్నీ చూసారు. నేనేమంటానంటే ఇక్కడెక్కడ తప్పించుకోవడానికి అవకాశం లేదు. కానీ ఇక్కడ నాకు అర్థం కాని అంశం ఏంటంటే ప్రజాప్రతినిధులు ఒక్కరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. కాకపోగా ఎవరు కూడా ఈ సమస్య మీద ఎవరు మాట్లాడలేదు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ లేదంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులను ఎవరైనా కలిసే ప్రయత్నం చేశారు? ఏమండి, అందరినీ కలిసే ప్రయత్నం చేశానండి. ఎంతోమంది ఎమ్మెల్యేల ద్వారా కూడా నేను వాళ్ళని కలిసే ప్రయత్నం చేశాను, వాళ్ళ రిలేటివ్స్ ద్వారా కలిసే ప్రయత్నం చేశాను, పెద్ద పెద్ద కార్యకర్తల ద్వారా కలిసే ప్రయత్నం చేశాను. నేను డిప్యూటీ సీఎం గారిని కలవడానికి మదిరి కూడా వెళ్ళాను మొన్న ఒక 10 రోజుల క్రితం. అక్కడ ఆయన కూడా కలవలేదు. నేను ఏమంటానంటే మరి ఎందుకు కలవట్లేదు అనేది నాకు అర్థం కాని అంశం. మరి ప్రజాప్రతినిధులు ఎందుకు అడ్వకేట్ సుబ్బుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేది నాకు తెలియని అంశం. ఎవరిని కాపాడటం కోసం వాళ్ళు స్టాండ్ తీసుకుంటున్నారు అనేది నాకు తెలియని అంశం. కానీ నేను ఖచ్చితంగా నాకు తెలిసిన అంశం ఏంటంటే బాధితులకు న్యాయం చేస్తా, ఖచ్చితంగా వీళ్ళందరి మీద హైకోర్టులో ప్రైవేట్ కంప్లైంట్స్ చేస్తాను. ప్రభుత్వాన్ని మనం ఏదో బదనాం చేయాలని కాదు, రేవంత్ రెడ్డి అయినా ఇంకా మంత్రులైనా ఎమ్మెల్యేలు అయినా ఖచ్చితంగా ఏ చిన్న కార్యకర్త వచ్చినా మరి కలుస్తున్నాం అంటున్నారు. రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తుంది కదా సభలలో. ఏమండి, రేవంత్ రెడ్డి గారిని కలవడం కోసం నేను మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారికి దాదాపు ఒక 10 సార్లు పైన ఫోన్ చేస్తే ఆయన చాలా కష్టపడ్డారు. పాపం ఆవిడ చాలా కష్టపడ్డారు. ఆవిడ చెప్పిన మాట ఏంటంటే సుబ్బు ఆయన నార్మల్గా మిగతా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, దయచేసి చూద్దాం,
సో నువ్వేమి అధైర్యపడకని చాలా ధైర్యంగా మాట్లాడి నన్ను ముందుకు నడిపించారు. చూద్దాం ఇస్తారేమో, కానీ ఇప్పటివరకు అయితే ఎవరు ఇవ్వలేదు. ప్రయత్నం చేసినా కలవలేదు. కానీ అంటే ఆధారాల పరంగా అంటే న్యాయపరంగా ఈ కేసులో నిజాలు ఏంటి అనేది తెలవాల్సిన అవసరం ఉంది. అది ప్రతినిధులు కొంత మాట్లాడితే కేసుకు బలం చేకూరుతుంది కానీ మొత్తం ఎండ్ ఆఫ్ ద డే న్యాయస్థానాలు దీనికో రిజల్ట్ తీసుకురావాలి. సో మీరు అసలు ఏం పోరాడుతూ ఉన్నారు? ఇప్పుడు ఏమన్నా ఈ కేసుకు సంబంధించి అసలు ఎలాంటి డిసిషన్ జరిగింది? గతంలో మీ పైన కూడా ఒక కేసు అయింది కదా, దానిపైన కోర్టు ఏం చెప్పింది? అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో, ముందుకు ఎట్లా పోతా ఉంది? మీరందరూ చూస్తున్నారు కదా, ఇప్పుడు అన్నీ చెప్పాం కదండి. నేనేమంటానంటే ఇప్పుడు కోర్టు ద్వారా వెళ్తున్నాం. వాళ్ళు చాలా సెంట్రల్ మినిస్టర్ ఎవరో వీళ్ళని కాపాడుతున్నట్టుంది. అందుకని ఇప్పటి వరకు ఎవరు అరెస్ట్ కాలేదు. సో ఇప్పటి వరకు కూడా నేను చెప్పేది ఒకటే, స్టాండ్ తీసుకుంటున్నాను. మిగతా అంశాల గురించి మిగతా టైంలో ఎఫ్ఐఆర్లు అయిన తర్వాత చెప్తా. కోర్టులో ఏం జరుగుతుందంటే ఇంకా కోర్టు వరకు రాలేదు. ఎఫ్ఐఆర్ల పరంపరే కొనసాగుతుంది. ఇప్పుడు కోర్టుకి వెళ్తుంది. సో కాబట్టి కోర్టులలో హియరింగ్ కూడా కాలేదు. లేదు, జరగలేదు. అప్పుడే ఎట్లయితుందండి? ఆ ఎఫ్ఐఆర్లు కావాలి, అవి ఛార్జ్ షీట్లు కావాలి, డిస్ట్రిక్ట్ కోర్టులలో సివిల్ కేసులు వేయాలి అప్పుడు. సో కొన్ని కోర్టులలో, డిస్ట్రిక్ట్ కోర్టులలో అయినాయి. వాటి అంశాలు కూడా త్వరలోనే తెలియజేస్తారు. థ్యాంక్ యూ.